హలో గైస్, నేను మీ తెలుగు యానిమే త్రిబుల్ 3. ఈ వీడియోలో కైజు నెంబర్ 8 సైడ్ బి 1-12 చాప్టర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశా. చాప్టర్ ఓపెన్ చేస్తే మన వైస్ క్యాప్టెన్ వచ్చేసి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి వచ్చేసి, కత్తులు వాడి యుద్ధం చేయడం అనేది ఒక పాత పద్ధతి, నువ్వు కూడా అందరి మాదిరి గన్స్ యూజ్ చేసి అటాక్ చేయొచ్చు కదా అని అక్కడ ఉన్న వ్యక్తి అంటాడు. కాలం గడిచే కొద్దీ ఆ కైజులు చాలా బలంగా మారుతూ వస్తున్నాయి. ఇక మీరు ఆ కైజులతో పోరాడేది చాలు, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళకు శిక్షణ ఇస్తే ఇంకా బాగుంటుందని అక్కడ ఉన్న వ్యక్తి అంటాడు. తర్వాత వచ్చేసి కొన్ని కైజులు అయితే దాడి చేస్తూ ఉంటాయి. అప్పుడే అక్కడ మనకి కికురో మిగతా హంటర్స్ వచ్చేసి ఆ కైజులను అయితే చంపేస్తారు. అప్పుడే అక్కడ కొంతమంది న్యూస్ రిపోర్టర్లు అయితే వచ్చేసి మనలోని ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటారు. మేము మీనా దగ్గర కూడా ఇంటర్వ్యూ తీసుకున్నాం, ఇప్పుడు మీ వంతు, మీ గురించి కొన్ని విషయాలు చెప్పండి అని మన వైస్ కెప్టెన్ అడుగుతూ ఉంటారు. ఇక మనోళ్ళు వచ్చేసి అటు తిరిగి ఇటు తిరిగి మన కాఫ్కా గురించి అయితే మనోడిని అడుగుతారు. అతను వచ్చేసి మిగతా హంటర్స్ కన్నా చాలా బలహీనంగా ఉంటాడు కదా, అలాంటప్పుడు మీరు అతను ఎందుకు తీసుకున్నారు, అతని గురించి మాకు పూర్తి వివరాలు చెప్పండి అని మన వైస్ కెప్టెన్ని అడుగుతాడు. దానికి మన వైస్ కెప్టెన్ వచ్చేసి, కేవలం మేము ఒక హంటర్ని తన శక్తిని చూసి మాత్రమే మేము చేర్చుకోలేము, కానీ తనకు టీం వర్క్ అంటే ఏంటో తెలుసు, టీంలో ఎవరు ఆపదలో ఉన్నా తను వచ్చేసి తప్పకుండా వాళ్ళకి చేయాల్సిన సాయం అయితే చేస్తూ ఉంటాడు, అందుకే తనని మేము చేర్చుకున్నామని అంటాడు. అదేవిధంగా అతను వచ్చేసి టీంలో ఒక జోకర్ లాంటి వాడు అని చెప్పేసి మన వైస్ కెప్టెన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మన వైస్ కెప్టెన్ వచ్చేసి వాళ్ళని తోడుకొని వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్న ప్రదేశానికి అయితే వాళ్ళని తీసుకొస్తారు. అక్కడ మన హంటర్స్ అంతా వచ్చి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ఆ కొన్నవెత్తి వచ్చేసి, చూసావా వాళ్ళిద్దరు ఎంత బాగా యుద్ధం చేస్తున్నారంటే మన వైస్ కెప్టెన్ వచ్చేసి, మీరు పొరపడ్డారు, తను అబ్బాయి కాదు తన అమ్మాయి అని అంటాడు. ఇటువైపు మన రెనో మన కాఫీగా మాట్లాడుకుంటూ ఉంటారు. మన రెనో వచ్చేసి, మీకు జూడోలో అనుభవం లేనందుకు మీరు ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నారా సీనియర్ అని అంటాడు. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు, అసలు నాకు ఈ జూడో అంటే ఏదో కూడా తెలియదురా బాబు అని మన కాఫీగా అంటాడు. అసలు మీరేం మాట్లాడుతున్నారు, నేను కూడా ఇది నేర్చుకోవాలని మన కాఫీగా మన రెనోగాంతో అంటాడు. ఇక మనకి ఇక్రో షినోమి వచ్చేసి, వైస్ కెప్టెన్ నేను మీతో కలిసి పోరాడాలనుకుంటున్నానని అంటుంది. ఇక మనకి ఇక్రో అలాగే మన వైస్ కెప్టెన్ వచ్చేసి ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. అక్కడికి ఒక వ్యక్తి వచ్చేసి, వైస్ కెప్టెన్ మిమ్మల్ని కెప్టెన్ మీనా కలవాలంటుందని అంటాడు. మన మీనా వచ్చేసి మన వైస్ కెప్టెన్తో, మీరు బాగానే యుద్ధం చేశారు, నేను మీ యుద్ధ నైపుణ్యాలని చూశానని అంటుంది. దానికి మన వైస్ కెప్టెన్ వచ్చేసి, ధన్యవాదాలు, నేను మరీ అంత బాగా యుద్ధం చేశానని అంటాడు. మీరు కత్తులు వాడడంలో బాగా నైపుణ్యం కలిగిన వారని నేను అనుకుంటున్నానని మన మీనా అంటుంది. నాకు నీ ఎబిలిటీస్ కావాలి, నువ్వు కూడా మాతో కలిసి పోరాడొచ్చు కదా అని మనోడిని తన టీంలోకి అయితే తీసుకుంటుంది. మన మీనా వాళ్ళు మాట్లాడుకుంటుంటే అప్పుడు అక్కడ వ్యక్తి వచ్చేసి, సార్ అక్కడ ఖైదీలు దాడి చేస్తున్నాయి, మీరు అక్కడికి వెళ్ళాలి అని అంటాడు. నేను నా సామాన్ని సర్దుకున్నాను, నేను కూడా మీతో పాటు వస్తాను, అక్కడ మీకు ఏదైనా సహాయం చేస్తా అని చెప్పేసి అక్కడ వ్యక్తి కూడా మన వైస్ కెప్టెన్తో బయలుదేరుతాడు. అలాగే మన వైస్ కెప్టెన్ మిగతా హంటర్స్ అంతా బయలుదేరి అక్కడ ఉన్న ప్రదేశానికి అయితే చేరుకుంటారు. అక్కడ మన హంటర్స్ మీద ఖైజుల మీద దాడి చేయడానికి వస్తూ ఉంటాయి. ఇక మన హంటర్స్ వాటిని చూసి ఆపకుండా వాటిపైన ఫైరింగ్ చేస్తూనే ఉన్నారు. నాకు నిజంగా ఏమాత్రమే కైజుల మాదిరి అయితే అస్సలు అనిపించట్లేదు, ఏదో తొండలు బల్లులు ఆ టైప్లో అయితే ఉన్నాయి మొత్తం చూడడానికి అయితే ఇవి వచ్చేసి. ఇక మన మిగతా హంటర్స్ అంతా అక్కడ ఉన్న కైజుల పైన అటాక్ చేసి వాటి అన్నిటిని అయితే చంపేస్తారు. ఇటువైపు మన వైస్ కెప్టెన్ దగ్గరికి ఒక కైజు అయితే చాలా వేగంగా వస్తూ ఉంటుంది. మనోడు దానిపైన అటాక్ చేసి ఒక్క వేటుకు దాని తల అయితే నరికేస్తాడు. ఆ కైజుని చంపిన తర్వాత అక్కడే ఒక పెద్ద మెగా కైజు అయితే మనోని వైపు వస్తూ ఉంటుంది. మన వైస్ కెప్టెన్ వచ్చేసి ఆ కైజు మీద అటాక్ చేద్దామని చాలా దగ్గరికి వెళ్తాడు, కానీ ఆ కైజు తిరిగి మన వైస్ కెప్టెన్ మీద దాడి చేస్తుంది. ఆ అటాక్కి మనోన్ సూట్ అయితే చాలా వరకు అయితే డ్యామేజ్ అవుతుంది. ఇక మనోడు చేసేదేం లేక ఆ అటాక్స్ని తప్పించుకుంటూ ఆ కైజు మీద దూరం నుండి అటాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మన హంటర్స్ వచ్చేసి ఆ కైజు పైన అయితే అటాక్ చేస్తారు. మన హంటర్స్ అంతా ఆ కైజు పైన అటాక్ చేయడంతో ఆ కైజు అయితే చనిపోతుంది. ఇటువైపు మన మీనా వచ్చేసి మన వైస్ కెప్టెన్తో మాట్లాడుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఖైజుని దాడి చేయడంతో అక్కడున్న పిల్లలంతా భయంతో పారిపోయారు, మీరు ఖచ్చితంగా వాళ్ళని కనిపెట్టండి అని మన మీనా ఉంటుంది. అప్పుడే ఎదురుగా మన వైస్ కెప్టెన్ దగ్గరికి ఒక పెద్ద మెగా కైజు అయితే వస్తూ ఉంటుంది. మన వైస్ కెప్టెన్ వచ్చేసి ఆ కైజు వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆ కైజు వచ్చేసి అక్కడున్న చిన్నపిల్లల దగ్గరికి చాలా వేగంగా వస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆ కైజు వచ్చేసి అక్కడున్న చిన్నపిల్లాన్ని అయితే మింగేస్తుంది. దాన్ని చూసిన మన వైస్ కెప్టెన్ ఎలాగైనా పిల్లాన్ని కాపాడాలని చాలా వేగంగా పరిగెడుతూ ఉంటాడు. మనోడు ఎంత వేగంగా పరిగెత్తి వాడిని కాపాడదాం అనుకున్నా ఇంకేం ప్రయోజనం లేదు, ఎందుకంటే కుక్క కోడి పిల్లని లొటక్కని మింగినట్టు ఆ కైజు మనోడిని వచ్చేసి లొటక్కని మింగేసింది. ఇక అక్కడ ఉన్న మిగతా హంటర్స్ అంతా ఆ కైజు పైన అయితే ఫైరింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న వ్యక్తి వచ్చేసి, వెళ్ళొద్దు సార్, మనం బ్యాకప్ టీం వచ్చేంత వరకు వేచి ఉందామని మన వైస్ కెప్టెన్తో అంటాడు. మన వైస్ కెప్టెన్ వచ్చేసి, ఏంటి బ్యాకప్ టీం వచ్చేంత వరకు మనం ఇక్కడే ఉండాలా, అంతలాగా పిల్లాడికి ఏదైనా జరుగుతుందేమో, అతన్ని వెళ్ళి కాపాడాలి అని అంటాడు. దాని విన్న మన మీనా వచ్చేసి, మీరు ఖచ్చితంగా ఆ పిల్లాన్ని కాపాడగలరని అడిగితే దానికి మన వైస్ కెప్టెన్, నేను ట్రై చేస్తా, ఖచ్చితంగా ఆ పిల్లని నేను కాపాడగలనని అంటాడు. ఇక మన వైస్ కెప్టెన్ వచ్చేసి అక్కడి నుంచి చాలా వేగంగా పరిగెడుతూ ఆ కైజు పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు మన వైస్ కెప్టెన్ వచ్చేసి ఆ కైజు మీద చాలా వరకు ఎక్కువగా డ్యామేజ్ చేస్తూనే ఉంటాడు, కానీ ఆ కైజు వచ్చేసి ఒక్కసారిగా మన వైస్ కెప్టెన్ మీద పెద్ద అటాక్ చేయడంతో మనోడు చాలా వరకు అయితే డ్యామేజ్ అవుతాడు. ఆ సూట్ కూడా వచ్చేసి చాలా ఓవర్ హీట్ అయితే ఉంటుంది, ఆల్రెడీ అది డ్యామేజ్ అయ్యింది కాబట్టి మనోడు హీలింగ్ ఎబిలిటీస్ అయితే ఏమాత్రం పని చేయవు.
ఇక మన వైస్ కెప్టెన్ వచ్చేసి అసలు ఏమీ చేయలేని పరిస్థితులు అయితే ఉంటాడు. అప్పుడే ఆ కైజు వచ్చేసి మన వైస్ కెప్టెన్ని లొటక్కని మింగేస్తుంది. ఇటువైపు మన వైస్ కెప్టెన్ వచ్చేసి దాని లోపల అక్కడ ఉన్న పిల్లాన్ని తీసుకొని ఆ కైజు గొంతుపైన అటాక్ చేసి లోపల నుండి బయటకైతే వస్తాడు. మన వైస్ కెప్టెన్ వచ్చేసి లోపల నుండి దానిపైన అటాక్ చేయడంతో దాని మెడ చాలా వరకు అయితే డ్యామేజ్ అయ్యి ఉంటుంది. కానీ అది చాలా వేగంగా హీల్ చేసుకొని తిరిగి మళ్ళీ మన వైస్ కెప్టెన్ మీద అయితే అటాక్ చేయడానికి వస్తూ ఉంటుంది. మన వైస్ కెప్టెన్ వచ్చేసి మన మీనా చెప్పిన మాటలైతే గుర్తించుకుంటూ ఉంటాడు. నేను ఖచ్చితంగా ఆ పిల్లాన్ని కాపాడగలనని చెప్పాను, కానీ నేను మొదటి నుండి ఆ కైజును ఓడిస్తాను లేదని నాకే నమ్మకం లేదని మన వైస్ కెప్టెన్ తనలో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఏం జరిగినా సరే నా ప్రాణాలను ఇచ్చి ఆ పిల్లని నేను ఖచ్చితంగా కాపాడుతానని చెప్పి మన వైస్ కెప్టెన్ అంటాడు. మన వైస్ కెప్టెన్ వచ్చేసి ఆ కైజు వైపే చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా ఆ కైజు తల అయితే పేలిపోయి ఆ కైజు చనిపోతుంది. ఆ కైజు పైన అటాక్ చేసింది ఎవరు కాదు, మన మీనా అన్నమాట. మన మీనా వచ్చేసి నువ్వు ఆ చిన్నపిల్లాన్ని కాపాడావు కాబట్టి నేను ఆ కైజు కోర్ పైన అటాక్ చేసి దాన్ని చంపగలిగానని అంటుంది. ఇటువైపు వచ్చేసి మన వైస్ కెప్టెన్ హాస్పిటల్లో న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. అక్కడికే మన మీనా వస్తుంది. మన మీనాని చూసి మన వైస్ కెప్టెన్ ఇంతగా ఆ పిల్లాడు ఎలా ఉన్నాడు, అతను బాగున్నాడా అని అడుగుతాడు. అక్కడ వచ్చేసి మీరు త్వరగా ఆ పిల్లాన్ని కాపాడడం వల్ల అతనికి ఏం పెద్దగా గాయాలవ్వలేదు, అతను నిదానంగా కోలుకుంటున్నాడని అక్కడ వ్యక్తి అంటాడు. మన మీనా వచ్చేసి మీరు కత్తులు వాడి యుద్ధం చేయడంలో మీకు చాలా నైపుణ్యం ఉంది అని మన వైస్ కెప్టెన్తో అంటుంది. ఇటువైపు మన మీనా వచ్చేసి మన వైస్ కెప్టెన్తో కాసేపు మాట్లాడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇటువైపు ప్రజెంట్లో మన హంటర్స్ అంతా జూడో ఆడుతూ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. అప్పుడే ఆ ట్రైనింగ్ దగ్గరికి మన మీనా కూడా అయితే వస్తుంది. ఇటువైపు మన కాఫీగా కూడా వచ్చేసి వైస్ కెప్టెన్ నాకు కూడా ఒక మ్యాచ్ పెట్టని, నేను కూడా పాల్గొంటానని మన వైస్ కెప్టెన్ అయితే అడుగుతాడు. మన వైస్ కెప్టెన్ వచ్చేసి సరే అని చెప్పేసి మన కాఫీగాకి అక్కడున్న వ్యక్తికి ఫైటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత వచ్చేసి న్యూస్ రిపోర్టర్ మన కిక్రోని కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటారు. మీరు థర్డ్ డివిజన్లో పనిచేస్తున్నారు కదా, మీరు ఇంతవరకు ఎన్ని కైజులతో పోరాడారని మన కిక్రోని అయితే అడుగుతూ ఉంటారు. అలాగే ఎందుకు ఎప్పుడు ఎక్కువగా కైజులు వచ్చేసి మన జపాన్ పైన దాడి చేస్తూ ఉంటాయి, మీరు దాని గురించి ఏమైనా చెప్పగలరా అని అక్కడున్న వ్యక్తి మన కిక్రోని అయితే అడుగుతాడు. అక్కడున్న న్యూస్ రిపోర్టర్ వచ్చేసి మీరు మొదటిసారి కైజుతో చాలా బాగా యుద్ధం చేశారని నేను విన్నాను, అది నిజమేనా, దాని గురించి మీరు ఏమైనా చెప్పగలరా అని మన కిక్రోని అయితే అడుగుతాడు. అదేవిధంగా ఆ యుద్ధంలో మీతో పాటు ఇంకా బాగా పోరాడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మన కిక్రో వచ్చేసి మన కాఫీని అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అక్కడ న్యూస్ రిపోర్ట్ వచ్చేసి ఇంతకు మీ థర్డ్ డివిజన్లో ఎక్కువ బలవంతులు ఎవరంటే మన కిక్రో వచ్చేసి మన మీనా గురించి అయితే చెప్తుంది. ఎందుకంటే తను ఒక సింగిల్ షాట్తో ఒక మెగా కైజుని చంపగలదు, కాబట్టి నేను తనంత బలంగా మారి ఇక్కడున్న కైజుని చంపేస్తానని మన కిక్రో ఉంటుంది. అక్కడున్న న్యూస్ రిపోర్టర్ వచ్చేసి అంటే మీరు ఖచ్చితంగా కైజున్ నైన్ కూడా చంపగలరని మీరు చెప్తున్నారని మన కిక్రోని అయితే అడుగుతాడు. తర్వాత మన కిక్రో వచ్చేసి జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది. అలాగే జిమ్లో మన కాఫీగా కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. అక్కడున్న వ్యక్తి వచ్చేసి ముసలుడా ఇది నువ్వు ఖచ్చితంగా చేయగలవని మనోని ప్రోత్సహిస్తూ ఉంటాడు. మన రెనో వచ్చేసి ఇదంతా ఇప్పుడు అవసరమా సీని, అదంతా నీ వల్ల కాదు, దాన్ని వదిలేయని మన రెనో అంటాడు. మన కిక్రో వచ్చేసి ఇతనికి ఇంత వయసు వచ్చినా కానీ ఎలా ప్రవర్తించాలో ఏమాత్రం తెలియదు, ఇతనికన్నా కైజు ఏటే బెటర్ అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత అక్కడ మన వైస్ కెప్టెన్ వచ్చేసి కిక్రో నీతో నేను కాసేపు మాట్లాడాలని మన కిక్రోతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. నీకు కత్తులు వాడడం వచ్చా, నువ్వు ఇంతకుముందుకు ఏమైనా కత్తులతో ఏమైనా యుద్ధం చేసావా అని మన కిక్రోని అయితే అడుగుతాడు. దానికి మన కిక్రో వచ్చేసి కత్తులు వాడడం నాకు వచ్చు, నేను ఇంతకుముందు దాని గురించి ట్రైనింగ్ తీసుకున్నాను, అదేవిధంగా నాకు కరాటీ కూడా వచ్చు, నేను గుర్రాలు కూడా నడిపానని మన కిక్రో అయితే ఉంటుంది. ఇక మన వైస్ కెప్టెన్ వచ్చేసి మన కిక్రోని తోడుకొని మన మీనా దగ్గరికి అయితే వస్తారు. మన మీనా వచ్చేసి మన కిక్రోకి ఆ వెపన్ గురించి అయితే చెప్తూ ఉంటుంది. దాని విన్న మన కిక్రో వచ్చేసి ఏంటి మీరు నాకు ఈ ఆయుధాన్ని ఇస్తున్నారని అంటుంది. సాధారణంగా ఇలాంటి ఆయుధాలు కెప్టెన్స్కి మాత్రమే ఇస్తారు కదా, మీరెందుకు నాకు ఇస్తున్నారని మన మీనానైతే అడుగుతుంది. ఈ ఆయుధం నీ దగ్గర ఉంటే ఇంకా నువ్వు చాలా బాగా యుద్ధం చేస్తావు అని మన కిక్రోకి ఆయుధాన్ని అయితే ఇస్తారు. ఇక మన వైస్ కెప్టెన్ వచ్చేసి మన కిక్రో ఆయుధాన్ని అయితే చూపెడతారు. మన కిక్రో వచ్చేసి ఏంటి ఇదేనా ఆయుధం అంటే, ఏంటి నీకు చాలా బాగా నచ్చిందని మన వైస్ కెప్టెన్ అయితే అడుగుతాడు. మన వైస్ కెప్టెన్ వచ్చేసి ఈ వెపన్ తీసుకొని నువ్వు ఎలా ట్రైనింగ్ తీసుకోవాలో పూర్తిగా నేర్చుకోవాలని మన వైస్ కెప్టెన్ అయితే అంటాడు. ఇక మన వైస్ కెప్టెన్ వచ్చేసి మన కిక్రోని తీసుకొని ట్రైనింగ్ గ్రౌండ్కి అయితే వస్తారు. మన వైస్ కెప్టెన్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం థర్డ్ డివిజన్లో కేవలం ఇలాంటి ఆయుధాలు వాడే వాళ్ళు ఇద్దరు మాత్రమే ఉన్నారు, ఇప్పుడు నువ్వు మూడో వ్యక్తివని మన కిక్రోని అయితే అంటాడు. ఇక మన కిక్రో వచ్చేసి తన కత్తి తీసుకొని అక్కడున్న టార్గెట్స్ పైన అటాక్ చేస్తూ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుంది. ఇక మన మీనా వచ్చేసి నువ్వు ఉన్న ప్రదేశానికి నేను ఒక కైజునైతే పంపిస్తున్నాను, నువ్వు దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండని మన కిక్రో అయితే అంటుంది. షినోమియా నువ్వు ఆ కైజుతో ఎలా పోరాడగలవో నాకు చూపించు ఆ కొత్త ఆయుధంతోనే మన మీనా ఉంటుంది. ఇక అప్పుడు ఆ కైజు వచ్చేసి మన కిక్రో పైన అయితే అటాక్ చేస్తుంది. కానీ మన కిక్రో ఆ అటాక్ని తప్పించుకొని తిరిగి ఆ కైజు పైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక మన కిక్రో వచ్చేసి తన ఆయుధాన్ని తీసుకుని ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఒక పెద్ద అటాక్ ఆ కైజు పైన చేయడంతో ఆ కైజు అయితే అక్కడికైతే చనిపోతుంది. ఇక మన కిక్రో వచ్చేసి మీరు అందుకే నన్ను అడిగింది నీకు పీతలంటే ఇష్టమా లేదా అని, నేను ఖచ్చితంగా మిమ్మల్ని వదలని వైస్ కెప్టెన్ అని మన కిక్రో అయితే అంటుంది. మన వైస్ కెప్టెన్ వచ్చేసి నిజానికి నీకు పీతలంటే అలర్జీ అనుకున్నా, కానీ నీకు ఎలాంటి అలర్జీ లేదు కాబట్టి నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉందని మన వైస్ కెప్టెన్ అంటాడు.
ఇక తర్వాత వచ్చేసి మన కిక్కురు మన కాఫీని కాపాడింటాడు కదా, దాని గురించి మన కిక్కురు ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న అమ్మాయి వచ్చేసి, మేడం మీరు బాగానే ఉన్నారా, ఎందుకంటే మీ హార్ట్ రేట్ చాలా వేగంగా పెరుగుతుందని అక్కడ ఉన్న అమ్మాయి మన కిక్కురు అవుతూ ఉంటుంది. దానికి మన కిక్కురు వచ్చేసి, అబ్బాయి ఏం లేదు నేను బాగానే ఉండాలని అంటుంది. ఇక అక్కడి నుంచి బయలుదేరుతుంటే అప్పుడే అక్కడ ఒక పెద్ద కైజు వచ్చేసి మన కిక్కురు పైన అయితే అటాక్ చేస్తుంది. ఇక మన కిక్కురు అటాక్ని తప్పించుకొని మన వైస్ కెప్టెన్ అయితే తిడుతూ ఉంటుంది. మన వైస్ కెప్టెన్ వచ్చేసి, నువ్వు మాట్లాడేంత నాకు వినపడుతుంది కిక్కురు అంటాడు. ఇక ఇటువైపు మన కిక్కురు వచ్చేసి ఆ కైజు వైపు చూస్తూ తను ఫుల్ కాంబాక్ పవర్ని రిలీజ్ చేసి ఆ కైజు పైన అయితే అటాక్ చేస్తుంది. కానీ ఆ కైజు వచ్చేసి ఆ అటాక్ని అడ్డుకొని మన కిక్కురుని చాలా దూరంగా అయితే విసిరేస్తుంది. ఇక మన కిక్కురు వచ్చేసి తన ఆయుధం తీసుకొని ఆ కైజు పైన అటాక్ చేయడానికి అయితే వెళ్తుంది. కానీ ఆ కైజు ఆయుధాన్ని పట్టుకొని మన కిక్కురుని చాలా దూరంగా అయితే విసిరేస్తుంది. ఇటువైపు మన కిక్కురు వచ్చేసి ఆ ఆయుధాన్ని వాడి అది నా పైన అటాక్ చేసేంత తెలివి దానికి ఉందా అని ఆలోచిస్తూ ఉంటుంది. మన కిక్కురు వచ్చేసి నాకు అలాంటి ఆయుధమే ఒకటి కావాలని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఆ ట్రక్ నుండి ఒక బాక్స్ అయితే కింద పడుతుంది. ఇక మన కిక్కురు వచ్చేసి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఆ బాక్స్ లోపల ఇంకో ఆయుధం ఉంటుంది. ఆయుధం తీసుకుని ఆ కైజు పైన అటాక్ చేయడానికి అయితే చూస్తూ ఉంటుంది. ఇక మన కిక్కురు వచ్చేసి తన ఆయుధం తీసుకొని చాలా వేగంగా పరిగెడుతూ ఆ కైజు పైన అయితే ఆయుధాన్ని అయితే విసిరేస్తుంది. మన కిక్కురు వచ్చేసి నన్ను ఎవరన్నా కాపాడడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, ఏదైనా నేనే చూసుకుంటానని ఆ కైజు పైన అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక ఇటువైపు మన వైస్ కెప్టెన్ వచ్చేసి ఖచ్చితంగా తను ఆ కైజును ఓడించలేదు, కనీసం నేనన్నా వెళ్ళి దానికి సాయం చేస్తానని అంటాడు. అక్కడున్నమ్మాయి వచ్చేసి, వైస్ కెప్టెన్ ఒక నిమిషం ఆగండి, ఉన్నట్టుండి తన శక్తి చాలా విపరీతంగా పెరుగుతుందని అక్కడున్నమ్మాయి అంటుంది. ఇక ఇటువైపు వచ్చేసి మన కిక్కురు ఆ కైజు పైన అయితే అటాక్ చేసి ఆ కైజు చేతిని అయితే నరికేస్తుంది. మళ్ళీ మన కిక్కురు వచ్చేసి తన ఆయుధం తీసుకొని ఒకసారిగా ఆకాశంలో ఎగిరి ఆ కైజు పైన మళ్ళీ అటాక్ చేయడంతో ఆ కైజు అయితే చనిపోతుంది. ఇక మన కిక్కురు వచ్చేసి ఆ కైజును చంపేసి దాని దగ్గర నిలబడుకొని ఉంటుంది. అప్పుడే మన వైస్ కెప్టెన్ వచ్చేసి తన ఆయుధాన్ని వాడడాన్ని బాగా నేర్చుకుందని అంటాడు. మన వైస్ కెప్టెన్ వచ్చేసి అక్కడున్న న్యూస్ రిపోర్ట్తో నీకు మంచి ఫుటేజ్ దొరికింది కదా అంటే అక్కడున్న వ్యక్తి కూడా మీరన్నది నిజమేలే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మన వైస్ కెప్టెన్ వచ్చేసి ఆయుధం నీకు ఇస్తున్నాను కిక్కురు, దీనిలో ఏమన్నా మార్చాలంటే చెప్పు అంటే మన కిక్కురు వచ్చేసి అవును ఒకటి మార్చాలి, ఇది యుద్ధం చేయడానికి కూడా చాలా బాగా పనికొస్తుంది, కానీ వీలైతే దాన్ని చిన్నది చేయండి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత మన కాఫీ వచ్చేసి ఓ కిక్కురు నువ్వు ఎందుకు మధ్యాహ్నం ట్రైనింగ్కి రాలేదని అంటాడు. మన కిక్కురు వచ్చేసి వైస్ కెప్టెన్తో కొంచెం పని నుండి బయటికి వెళ్ళాలి అని చెప్తుంది. తర్వాత మన కిక్కురు వచ్చేసి నేను ఎక్కువ ఎందుకు కాఫీ గురించి ఆలోచిస్తున్నాను, ఎందుకంటే అతను కాపాడడం వల్ల నేను ఎలాగైనా సరే ఆ రుణాన్ని తీర్చేయాలని చెప్పి మన కిక్కురు ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి మిడతల లాంటి కైజులు అనేది దాడి చేస్తూ ఉంటాయి. అప్పుడు అక్కడికి మన గుండుబాబాయ్ వచ్చేసి అక్కడున్న వాళ్ళందరినీ కాపాడేసి ఆ కైజులను అయితే చంపేస్తాడు. మన గుండుబాబాయ్ వచ్చేసి ఇక్కడున్న కైజులు అనేది చంపేశాం, వెంటనే వచ్చి ఈ ప్రదేశం అంతా క్లీన్ చేయండి అంటాడు. అప్పుడు అక్కడున్న అమ్మాయి వచ్చేసి ఆగండి, డ్రోన్లో ఎవరో ఒక వ్యక్తి కనపడ్డాడు, వెంటనే వెళ్ళి ఆ పిల్లాన్ని కాపాడండి అని అంటాడు. మన గుండుబాబు వచ్చేసి ఎలాగైనా సరే ఆ పిల్లాన్ని కాపాడాలని చెప్పి చాలా వేగంగా పరిగెడుతూ ఉంటాడు. అప్పుడే మనోడు వచ్చేసి ఆ కైజు తలను నరికేసి ఆ కైజు తలను తన చేత్తో పట్టుకొని మన గుండుబాబా వైపు అయితే చూస్తూ ఉంటాడు. మన నరిమి వచ్చేసి ఏంటి మీరు డిఫెన్స్ ఫోర్సా, ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చారని అంటాడు. దాని మన గుండుబాబు వచ్చేసి ఏంటి నువ్వు ఒక్కడే ఆ కైజుని చంపేసావా ఎలా అని అడుగుతాడు. అదే పక్కన ఉన్న కైజు చేయి తీసుకొని ఈ కైజు తల నరికేసాలని చెప్పేసి మన నరమి అంటాడు. ఇటు మళ్ళీ ఒక మిడతలాంటి కైజు వచ్చేసి మన అంట్రస్ పైన అటాక్ చేస్తూ ఉంటుంది. దాన్ని చూసి మన నరిమి వచ్చేసి తన ఆయుధం తీసుకుని వెంటనే వెళ్ళి ఆ కైజు పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. మన గుండుబాబు వచ్చేసి మన నరిమి గారిని పట్టుకొని ఉంటాడు. ఏ పిల్లడా నువ్వు అదుపులో ఉండని అంటే నువ్వు నన్ను ఆదేశించకు, నేను వెంటనే వెళ్ళి ఆ కైజుని చంపేస్తాను మన నరిమి అంటాడు. అప్పుడు ఆ కైజు వచ్చేసి మన వాళ్ళ పైన అటాక్ చేస్తుంటే అప్పుడు అక్కడ మన చీఫ్ వచ్చేసి ఆ కైజు పైన అటాక్ చేసి దాన్ని చంపేస్తాడు. ఇక మన నరిమి వచ్చేసి మన చీఫ్ దగ్గరికి వెళ్ళి మీరు నన్ను కాపాడినందుకు మీకు థ్యాంక్స్ అని మన నరిమి అంటాడు. ఇక మన నరిమి గారు వచ్చేసి తన మిడిల్ ఫింగర్ చూపిస్తూ మన చీఫ్ని తిడుతూ ఉంటాడు. నిజానికి నేను ఒక్కరిని ఆ కైజుతో పోరాడేవాడిని, మధ్యలో నువ్వు వచ్చి చెడగొట్టకపోతే అని మనం తిడుతూ ఉంటాడు. దానికి మన గుండుబాబు వచ్చేసి నువ్వేం మాట్లాడుతున్నావు, కెప్టెన్తో అలాగైనా మాట్లాడేదని అంటాడు. మన గుండుబాబు వచ్చేసి నీకేమైనా దెబ్బలు తగలేమో పదా నీకు హాస్పిటల్ చూపెడతానని అంటాడు. దానికి మన నరమిగాడు వచ్చేసి నాకేం కాలేదు లేరు గుండోడా, నువ్వు వదులు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని అంటాడు. ఇక మనోని హాస్పిటల్ తీసుకెళ్లి మనోని పైన అయితే ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మన చీఫ్ వచ్చేసి నరుమి నీకు డిఫెన్స్ ఫోర్స్లో చేరే ఉద్దేశం ఏమన్నా ఉందా అంటే మనోడు వచ్చేసి ఏంటి నేను డిఫెన్స్ ఫోర్స్లో చేరాలా అని అడుగుతాడు. మేము వచ్చేసి కైజు అన్నిటి చంపుతూ ఉంటాం, ఏదో ఒక రోజు నీ శక్తి ఈ ప్రపంచం కాపాడడానికి అయితే ఉపయోగపడుతుందని ఖచ్చితంగా చెప్పగలనని మన చీఫ్ అంటాడు. ఇక మా నరమిగడ వచ్చేసి వాళ్ళు పెట్టే పథకం టెస్ట్లో పాస్ అయ్యి మనోడు కూడా డిఫెన్స్ ఫోర్స్లో అయితే జాయిన్ అవుతాడు. తర్వాత వచ్చేసి చట్టం లాంటి కైజులు సిటీ పైన దాడి చేస్తున్నాయి, మీరు వీళ్ళంత వేగంగా వాటన్నిటిని చంపాలని అక్కడ ఉన్న వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇటువైపు మన నరమిగడ వచ్చేసి ఈ మీటింగ్ చాలా బోర్ కొడుతుందని చెప్పేసి వాడు పాటముడు గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. మన గుండుబాబాయ్ వచ్చేసి నరుమి నీకు ఈ మీటింగ్కి అనుమతి లేదు కదా, ఇక్కడికి నువ్వు ఎలా వచ్చావని అంటాడు. నేను ఎక్కడికైనా వెళ్తాను, అది నా ఇష్టం, నీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ గేమ్స్ ఆడుకోవడానికి చాలా పెద్ద మానిటర్ ఉంది, ఇక్కడ మంచి ప్రదేశం ఇక్కడ గేమ్స్ ఆడుకుంటున్నాను, ఏంటి నీకు ఇబ్బంది అని అంటాడు. నీకు బుద్ధి పుట్టినట్లా ఈ రూమ్స్ను వాడడానికి కుదరదు, మర్యాద ఎక్కించి దొబ్బని చెప్పేసి మనోని తన్ని తరిమేస్తారు గడ్డకు.
ఇక మనోడు వచ్చేసి ఆ కైజు పై నుండి ఎక్కడ దాడి చేయాలి అక్కడ అంట్రస్కి పథకం చెప్తుంటే మన నరోమి గాడు వచ్చేసి ఆగు ఒక నిమిషం ఆగు నేను గేమ్ మధ్యలో ఉన్నానని అంటాడు. మన గుణబాబు వచ్చేసి ఇక్కడ నేను ఇంత సీరియస్గా పథకం చెప్తుంటే నీ పాఠం నువ్వు గేమ్స్ ఆడుకుంటావు అని చెప్పేసి మనోడిని గట్టిగా ఒక తన్ను తంతాడు. ఇక తర్వాత మన అంట్రస్ అంతా వచ్చేసి అక్కడ ఉన్న ముక్కలాంటి కైజుల పైన అయితే అటాక్ చేస్తూ ఉంటారు. మన గుణబాబు వచ్చేసి నరుమి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, అసలు నువ్వు బ్యాకప్ టీం కదా ఇక్కడికి ఎందుకు వచ్చావని అంటాడు. దానికి మన నరుమి గడు వచ్చేసి ఆపు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి గొనుగుతూనే ఉంటావు, ఈ కైజులు నేనే చంపుతాలే ఇక్కడి నుంచి వెళ్ళిపోని అంటాడు. ఇక మన నరుమి రంగంలో దిగి కనపడిన కైజులన్నింటినీ చంపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇటువైపు మన నరుమి గడు కేవలం డిఫెన్స్ ఫోర్స్ కావాల్సిన ఫలితాలు మాత్రమే, కాబట్టి నేను ఏం చేసినా కానీ డిఫెన్స్ ఫోర్స్ నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తుందని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మన గుండుబాయ్ వచ్చేసి కైజులన్నీ దగ్గరికి చాలా వేగంగా వస్తున్నాయని అంటాడు. మన నరుమి వచ్చేసి నువ్వేం నాకు చెప్పనక్కర్లేదు నేను చూసుకుంటాలే అంటాడు. మా నరుమి వచ్చేసి ఇప్పుడేంటి ఇక్కడ ఉన్న మధ్యలో ఉన్న కైజుని చంపేస్తే మన మిషన్ కంప్లీట్ అయిపోయినట్టే కదా, సర్లే దాని సంగతి నేను చూసుకుంటాలే అంటాడు. ఇక మన నరుమి వచ్చేసి తన ఆయుధాన్ని తీసుకుని ఆ కైజు పైన అయితే వేరే లెవెల్లో అటాక్ చేస్తూ ఉంటాడు. ఆ కైజు వచ్చేసి మనోడి పైన అటాక్ చేస్తూ మనోడు ఆయుధం తీసుకొని అక్కడ ఉన్న ఒక బిల్డింగ్ వైపు అయితే గట్టిగా ఇసిరేస్తుంది. ఆ కైజు వచ్చేసి మళ్ళీ అటాక్ చేయబోతుంటే అప్పుడే అక్కడ మన గుండుబాబు వచ్చేసి మనోని కాపాడి నరుమి ఇంతకు నువ్వు బతికే ఉన్నావా లేదా అని మన నరుమి గారిని అడుగుతాడు. ఇక ఇటువైపు వచ్చేసి మన చీఫ్ కూడా రంగంలో దిగి ఉంటాడు. దాన్ని విన్న మన నరుమి వచ్చేసి నేను ఆ ముసలోడి కన్నా చాలా బాగా యుద్ధం చేస్తానని చెప్పేసి అక్కడ ఉన్న కైజుల పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక అలాగే మన నరుమి అలాగే మన గుండుబాబు వచ్చేసి ఇద్దరు అక్కడ ఉన్న కైజుల పైన అయితే వేరే లెవెల్లో అటాక్ చేస్తూ ఆ కైజులన్నింటినీ చంపుతూ ఉంటారు. ఇక ఇటువైపు మన నరుమి వచ్చేసి ఒక్కొక్క షాట్కి ఒక్కొక్క కైజుని అయితే చంపేస్తూ ఉంటాడు. దాన్ని చూస్తున్న మన గుండుబాబు వచ్చేసి ఇది నేను నమ్మలేకపోతున్నాను, అతను కేవలం దాని కోర్ పైన అటాక్ చేసి దాన్ని చంపుతున్నాడని అంటాడు. మన నరుమి వచ్చేసి ఇది నేను నమ్మలేకపోతున్నాను, ఎందుకంటే ఆ కైజు చేసే అటాక్ ముందుగా నాకు తెలిసిపోతుందని మన గుండుబాబాయ్తో అంటాడు. దానికి మన గుండుబాబాయ్ వచ్చేసి నిజానికి నీలోగా కైజు నెంబర్ 1 శక్తి ఉంది, దాని ద్వారా నువ్వు భవిష్యత్తుని చూడగలవని మన గుండుబాబాయ్ అంటాడు. ఇక మనోడు వచ్చేసి మళ్ళీ ఆ కైజుల పైన అటాక్ చేయడానికి అయితే వెళ్తూ ఉంటాడు. దాన్ని చూసిన అక్కడ ఉన్న అంటర్స్ అంతా అతను మళ్ళీ సోలోగా అటాక్ చేయడానికి వెళ్తున్నారు, తనని మాకు బ్యాకప్ కింద పెట్టచ్చు కదా అని అక్కడ వ్యక్తితో అంటాడు. దానికి మన గుండుబాబాయ్ వచ్చేసి నేను కాదు కదా చీఫ్ చెప్పినా వాడు ఏమాత్రం వినడు, వాడికి ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తాడని అక్కడున్న అంటర్స్తో అంటాడు. ఇక మనోడు వచ్చేసి ఆ కైజు నెంబర్ 1 ఎబిలిటీని ఉపయోగించి అక్కడున్న కైజుల పైన చాలా ఈజీగా అటాక్ చేస్తూ అక్కడున్న కైజులు అన్నింటినీ మనోడు చంపేస్తూ ఉంటాడు. ఇక మనోడు అలాగే ఆ కైజు పైన అటాక్ చేస్తూ అక్కడున్న ఆ కైజు కోర్ని అయితే డ్యామేజ్ చేస్తాడు. ఇక మన మీనా వచ్చేసి ఆ కైజు పైన తన వెపన్తో అటాక్ చేసి ఆ కైజుని అయితే చంపేస్తుంది. ఇక ప్రజెంట్లో అయితే వచ్చేసి మన కైజు నెంబర్ 8 అలాగే మన కికిరో మన వైస్ కెప్టెన్ మన మీనా వీళ్ళంతా ఆ కైజు నెంబర్ 9 సంగతి చూడాలని యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటారు. ఇక ఇక్కడితో అయితే కైజు నెంబర్ సైడ్ బి అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు వచ్చేసి కైజు నెంబర్ 8 111 చాప్టర్ అయితే రిలీజ్ అయింది. అది ఈరోజు వచ్చేసి ఈవినింగ్లోగా ఏదో ఒక టైంలో అయితే అప్లోడ్ చేస్తా. ఇక రేపు నుంచి అయితే వచ్చేసి మనకు బ్లీచ్ అయితే స్టార్ట్ చేస్తా. బ్లీచ్ వచ్చేసి డైరెక్ట్ 22 ఎపిసోడ్ కానీ స్టార్ట్ చేయమంటారా లేదంటే 1 to 21 ఒక చిన్న రీక్యాప్ వీడియో చేయమంటారా కింద కామెంట్స్ చెప్పండి.